జై లూయి బ్రెయిల్ మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనము గత క్లాస్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్న చరిత్ర ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఏబిసిడీలు అనేది నేర్చుకున్నాం. ఈరోజు మన బ్రెయిల్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ బ్రెయిల్ కాంట్రాక్షన్స్లో ఫస్ట్ లెసన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. గత లెసన్ని మనం ఇంట్రడక్షన్ పార్ట్ కింద తీసుకుంటే ఈ లెసన్ని కాంట్రాక్షన్స్లో ఫస్ట్ లెసన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం స్టాండింగ్ అలోన్ కాంట్రాక్షన్స్ అని అనవచ్చు. స్టాండింగ్ అలోన్ కాంట్రాక్షన్స్. ఈ కాంట్రాక్షన్స్ని నేను పోయినసారిలాగా కాకుండా డిజిటల్గా మనం బ్రెయిలీ రాస్తూ ఎలా చూపించాలో డిజిటల్గా చూపించే ప్రయత్నం చేస్తాం. మనకు టాక్ బ్యాక్లో బ్రెయిలీ కీబోర్డ్ వచ్చింది. ఆ బ్రెయిలీ కీబోర్డ్తో ఎలా చేయాలి అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవి మనకు ఏబిసిడీలు మనం 26 ఉన్నాయి కదా. ఈ 26 ఏబిసిడీలు మనం మామూలుగా ఇండివిజువల్గా రాస్తే ABCDEFGH అని రాసుకుంటాం. అలాగే వీటిని మనం రోజువారీ నోట్స్లో మనం రాసుకునే నోట్స్లో మనము ఇదే ఏబిసిడీల్ని కలిపి రాస్తే వర్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, CAT రాస్తే కలిపి క్యాట్ అవుతుంది. అదే Cని ఇండివిజువల్గా, Aని ఇండివిజువల్గా, Tని ఇండివిజువల్గా అంటే C స్పేస్ A స్పేస్ T స్పేస్ ఇలా రాసినాం అనుకోండి, ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కాంట్రాక్షన్ ఉంటుంది. Cకి ఒక కాంట్రాక్షన్ ఉంది, Tకి ఒక కాంట్రాక్షన్ ఉంది. ఏ అలాగో మనకు సింగిల్ వర్డ్ కాబట్టి మనకు ఏకి కాంట్రాక్షన్స్ లేవు. అదే ఈ మూడింటిని కలిపి రాస్తే ఏమవుతుంది, CAT క్యాట్ అవుతుంది. అదే కాంట్రాక్షన్స్కి మనం రోజువారీ అంటే ఈ 26 లెటర్లు వాడడంలో తేడాని మనం గమనించాలన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ C ఒకటే ఉంటే మనం కాంట్రాక్షన్స్ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేమి, ఆ Cని ఆ కాంట్రాక్షన్ ఏదైతుందో దానిలోగానే ఆ వర్డ్గా చదవాలి ఇండివిజువల్గా ఉంటే. సరే, ఒకసారి చూద్దాం ఏ లెటర్కి ఏ కాంట్రాక్షన్స్ ఉన్నాయి, ఇవి నేర్చుకుందాం బేసిక్గా. ఇక్కడ లేని కాంట్రాక్షన్స్ ఏవంటే AIO, ఈ 3 లెటర్స్ లేవు. 26 లెటర్స్లో ఈ 3 లెటర్స్కి మనకు కాంట్రాక్షన్స్ లేవు. ఎందుకు లేవు? ఏ అనేది సింగిల్ వర్డ్ మనం చూస్తుంటాం ఎక్కడన్నా కానీ. ఏ మ్యాన్, ఏ ఉమ్మన్, ఏ గర్ల్, ఏ బాయ్ ఇలా చూస్తుంటాం కదా. ఏ కౌ, ఏ క్యాట్ ఇవి చూస్తున్నాం కాబట్టి ఏ రాసి గ్యాప్ ఇచ్చేసి CAT రాస్తారు. కాబట్టి ఏ అనేది ఒక వర్డ్ కాబట్టి ఇంకా మనం ఏకి ఒకే వర్డ్ కాబట్టి దానికి కాంట్రాక్షన్ లేదు. అలాగే ఐ అనేది కూడా ఒక సింగిల్ వర్డ్. నేను అని యూజ్ చేస్తుంటాం కదా, అట్లా. ఐ స్లెప్ట్, ఐ గో, ఐ విన్ ఇలాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐకి కూడా కాంట్రాక్షన్స్ అవసరం లేదు. ఐ పెడితే అయ్యే సరిపోతుంది. తర్వాత ఓను కూడా ఓ గాడ్, ఓ క్లాక్ ఇలా యూజ్ చేస్తుంటాం కాబట్టి దీనికి కూడా కాంట్రాక్షన్ కింద తీసుకోలేదు. సింగిల్గా ఇండివిజువల్గా రాసినప్పుడు కాంట్రాక్షన్స్ AIOకి లేవు. ఇంకా మిగిలిన 23 వాటికి ఉన్నాయి. మీరు చదివేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కాంట్రాక్షన్స్ చదువుతున్నప్పుడు ఇవి ఇండివిజువల్గా రాసుకున్నప్పుడే కాంట్రాక్షన్స్గా చదువుకోవాలి. సరే, ఒకసారి చూద్దాం. Messages, settings, my files, WhatsApp, my files, WhatsApp. ఓకే, నేను ఒక చార్ట్ ఓపెన్ చేస్తాను. Type a message. ఇక్కడ బ్రెయిల్ కీబోర్డ్ని Type a message out of list. చేస్తున్నాను. Showing English USQWERTY keyboard. Switch input method, navigation bar. Keyboard hidden. Talkback braille keyboard. ఓకే, బ్రెయిల్ కీబోర్డ్ యూస్ చేస్తాను. Swipe up with 3 fingers for more options. English USQWERTY keyboard hidden. Showing braille keyboard. WhatsApp. ఓకే, ఇప్పుడు మనం 1 to B రాస్తే ఏం కాంట్రాక్షన్ వస్తుంది? 1 to B రాస్తాను. 1 to B, 1 to రాశాను, B రాశాను. ఇక్కడ స్పేస్ ఇస్తే మన బ్రెయిల్ కీబోర్డ్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే, మనము కాంట్రాక్షన్స్ మోడ్లో పెట్టుకొని
మన దీని గురించి ట్యూటోరియల్ కూడా చేసాము, టెలివిజన్లో చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఆ స్పేస్ ఇచ్చిందంటే ఆ ఏదైతే ఉందో ఆ లెటర్కి ఏదైతే ఉందో ఆ వర్డ్ ఏది ఉందో ఆ వర్డ్ ఇక్కడ సైటెడ్లో వచ్చేస్తుంది. మనం బ్రైల్లో 1 to B రాసి స్పేస్ ఇస్తే సైటెడ్లో ఆ వర్డ్ వస్తుంది. ఏమొస్తుంది చూద్దాం. బట్, BUT, బట్. కాంట్రాక్షన్స్లో మనకి ఏమవుతుందంటే ఒక సెల్లో 1 to B, ఒక సెల్లో 136U, ఒక సెల్లో 2345T రాస్తే బట్ అవుతుంది. అంటే ఇది రాయడానికి ఎంత టైం పడుతుంది మనకు? 3 సెల్లులు వాడాలి. దాదాపు ఒక 9 డాట్స్ యూజ్ అవుతాయి. అది కాకుండా మనకు ఒకే సెల్ 2 డాట్స్లో అయిపోతుంది. ఇలాంటివి కాంట్రాక్షన్స్ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ కూడా సింగిల్ వర్డ్ కాంట్రాక్షన్సే ఉన్నాయి. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు B అయిపోయింది. నెక్స్ట్ C చూద్దాం. 14C. C రాశాను, స్పేస్ ఇస్తున్నాను. కెన్, CAN, కెన్. కెన్, ఐ కెన్ డూ అన్నప్పుడు మనం ఈజీగా C రాసి డూ రాసేయచ్చు. డూ కూడా కాంట్రాక్షన్ ఉంది. నెక్స్ట్ అదే వస్తుంది. D, డూ. చూడండి, ఐ కెన్ డూ అని రాయడానికి మనకు ఒక సెంటెన్స్. అది ఐ కెన్ డూ రాయడానికి మనకు 3 సెల్స్ చాలు. స్పేస్తో కలిపితే 5 సెల్స్లో ఐ ఒక సెల్లో, C ఒక సెల్లో, D ఒక సెల్లో రాసేస్తే మనకు ఐ కెన్ డూ అని మనం చదువుకోవచ్చు. ఎందుకంటే C రాస్తే CAN కెన్ అని, D రాస్తే DO డూ అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఐ కెన్ డూ అనే ఒక చిన్న సెంటెన్స్ని ఒక 5 సెల్స్లో మనం రాసేయచ్చు. ఇలాంటివి ఈ కాంట్రాక్షన్స్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈకి కాంట్రాక్షన్ చూద్దాం. ఎవ్రీ, EVERY, ఎవ్రీ, EVERY. 5 లెటర్స్ని ఒకే సెల్లో మనం రాసేయచ్చు. ఎవ్రీ ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇది ఇండివిజువల్గా రాయాలి. మనం ఇప్పుడు ఎలిఫెంట్లో ఈ వస్తుంది ఫస్ట్, దాన్ని ఎవ్రీ అని చదవకూడదు. మనము ELEPHANT ఎలిఫెంట్ లాగానే చదవాలి, కానీ ఎవ్రీ ఎలిఫెంట్ అని చదవకూడదు. అందుకే దీన్ని ఇండివిజువల్గా స్టాండింగ్ అలోన్ కాంట్రాక్షన్ ఎందుకన్నారంటే ఇవి ఇండివిజువల్గా ఉంటాయి, ఏబిసి లాగానే కనపడతాయి, కానీ కాంట్రాక్షన్స్ రూపంలో చదివినప్పుడు మనం వర్డ్స్గా చదువుకోవాలి. F, F 1 to 4 F. ఓకే, Fకి ఏముంది? ఫ్రమ్, FROM, ఫ్రమ్. నెక్స్ట్ G, 1 2 4 5 G. గో, GO, గో. నెక్స్ట్ H, 1 2 5 H. H, హ్యావ్, HAVE, హ్యావ్. 4 లెటర్స్ని మనం ఒకే దాంట్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐకి ఏం లేదనుకున్నాం కాబట్టి J, 2 4 5 J. జస్ట్, JUST, జస్ట్. K, నెక్స్ట్ కేకి ఏమున్నాయి చూద్దాం. K రాశాను, 1 3 K రాశాను. కేకి ఏముందో చూద్దాం. నాలెడ్జ్, KNOWLEDGE. 9 లెటర్స్ ఒకే సెల్లో రాయగలుగుతున్నాం మనం. 9 సెల్ యూజ్ చేయాల్సిన ప్లేస్లో ఒక సెల్ యూజ్ చేస్తున్నాం. టైము మనకు, స్పేస్, ఈ రెండు ఎంత సేవ్ అవుతున్నాయి చూడండి కాంట్రాక్షన్స్ వల్ల. నాలెడ్జ్. నెక్స్ట్ L, 1 2 3 L. Lకి ఏముంది? లైక్, LIK, లైక్కి జస్ట్ L పెట్టి వదిలేస్తే మనం లైక్గా చదువుకోవాలి. నెక్స్ట్ M, 1 3 4 M. M, మోర్, MORE, మోర్. MORE, మోర్ని మనం M పెడితే సరిపోతుంది. నెక్స్ట్ 1 3 4 5 N. నాట్, NOT, నాట్ అని రాసే ప్లేస్లో నాట్. ఐ డు నాట్ గో. ఐ రాసి, D రాసి, N రాసి, G రాస్తే అయిపోయి. ఐ డు నాట్ గో రాసుకోవచ్చు. ఇంకా ముందు మీకు అపాస్ట్రోఫీ తర్వాత చాలా ఉన్నాయి కాంట్రాక్షన్స్, నేర్చుకుందాం. నెక్స్ట్ O లేదనుకున్నాం కాబట్టి వదిలేద్దాం. P, 1 2 3 4 P. పీపుల్,
PEOPLE పీపుల్, ప్రజలు అనే వర్డ్ యూస్ చేస్తాం కదా. పీపుల్స్ 2 రకాలు వస్తాయి మనకు. PEOPLE పీపుల్ 6 లెటర్స్ వర్డ్ని పీపుల్ పి రాస్తే అది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యూ. ఎక్కడైతే డౌట్స్ తప్పు చేస్తున్నామో అక్కడ నేను చేస్తున్నాను. ఓకే, క్యూ రాయాలన్నా కదా. 1 2 3 4 5 క్యూ. క్వైట్, QUITE. క్వైట్కి మనం జస్ట్ క్యూ రాస్తే క్వైట్ అని చదువుకోవాలి. ఎవరైనా చదువుతారు, కాంట్రాక్షన్స్ ఎవరైనా సరే ఈజీగా చదివేస్తారు. నేను ఇక్కడ బ్రైలీ కీబోర్డ్ మీద నేను టైప్ చేస్తున్నాను. డాట్స్ ఉంటాయి ఇక్కడ, ఆ డాట్స్ మీద నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత స్పేస్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. నెక్స్ట్ ఆర్ కదా. ఆర్ సారీ రాదర్, RATHER. రాదర్కి రాదర్ వచ్చినప్పుడు ఆర్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్, 2 3 4 5 2 3 5 ఎస్, 2 3 4 ఎస్. ఎస్ సో మనం SO సో యూస్ చేస్తాం కదా, దాన్ని ఎస్ పెడితే సరిపోతుంది. టీ 2 3 4 5 టీకి. నెక్స్ట్ దట్, THAT దట్. దట్ ఈస్ మై పెన్ అన్నప్పుడు టీ పెట్టి ఈజ్ మై పెన్ అని రాయొచ్చు. నెక్స్ట్ యూ, 1 3 6 వి. యూకి అస్, US అస్, ఆల్ ఆఫ్ అస్ అంటాం కదా. అజ్ మేము అనేదానికి US అజ్కి జస్ట్ యూ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వి, వెరీ. వి పెడితే వెరీ, VERY వెరీ. నెక్స్ట్ డబ్ల్యూ, విల్. ఐ విల్ గో. WIL విల్, WILL విల్. ఐ విల్ గో అనేదాన్ని మనం ఏదైతే ఐ కెన్ డూ రాసినామో అలాగనే IWD రాస్తే ఐ విల్ డూ. నెక్స్ట్ ఎక్స్, 1 3 4 6 ఎక్స్. Y deleted. X. 1 3 4 6 ఎక్స్కి ఏమొస్తుంది చూద్దాం. ఇట్, IT ఇట్. ఇట్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్ అవర్స్ పెన్ అలాగా. ఇట్ ఈజ్ యువర్స్ పెన్ అలాగా యూజ్ చేస్తాం కదా మనం. ఇట్ ఈజ్ అన్నప్పుడు మనం IT ఇట్ రాయకుండా ఎక్స్ రాసేసి ఇట్గా కన్వర్ట్ చదువుకోవచ్చు. నెక్స్ట్ వై, 1 3 4 5 6. Updating dot position. First, let's record the dots on your left hand. Touch and hold the screen with the middle 3 fingers of your left hand. Couldn't update dot position. Touch and Y. వైకి ఏమొస్తుంది. యు, YOU. మనం YOU 3 లెటర్స్ రాయకుండా యు. హౌ ఆర్ యూ దగ్గర మనం హౌ ఆర్ యూ ప్లేస్లో యూ రాసేస్తే మనం హౌ ఆర్ యూగా చదువుకోవాలి. YOU ప్లేస్లో వై రాస్తాం. నెక్స్ట్ జెడ్, 1 3 5 6 జెడ్. యాజ్ ఎక్కడైతే వస్తుందో యాజ్ ఐఎమ్ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్ అక్కడ యాజ్ రాయకుండా జెడ్ రాయొచ్చు. తర్వాత ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు హ్యాజ్ కూడా మనం హెచ్ రాసి జెడ్ కూడా రాయొచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటే ఇండివిజువల్గానే చదువుకోవాలి. స్టాండింగ్ అలోన్ కాంట్రాక్షన్స్ అన్ని ఇండివిజువల్గానే చదువుకోవాలి. ఇంకా లోయర్ కాంట్రాక్షన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో లోయర్ కాంట్రాక్షన్స్ అలాగే ఇంకా స్టాండింగ్ అలోన్ కాంట్రాక్షన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. చూడండి, A to Z మీకు స్టాండింగ్ అలోన్ కాంట్రాక్షన్స్ ఇవి ఇండివిజువల్గా వస్తాయి. ఈ కాంట్రాక్షన్స్ మనకు దైనందిన జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి బాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత బాగా ప్రాక్టీస్ చేయండి. రాసిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ వరకు సెలవు మరి. జై లూయి బ్రైల్. నమస్కారం.